రీమేక్ల విషయానికి వచ్చేసరికి మన బ్యానర్లో రిలీజ్ అయిన రీమేక్లు కొన్ని ఉన్నాయి. నాకు తెలిసి 7-8 చేసినట్టున్నారు రీమేక్లు. డబ్బింగ్ వేరు, రీమేక్ వేరు. రీమేక్లు చేసిన సందర్భాల్లో హిట్ పర్సంటేజ్ తక్కువ అని చెప్పేసి ఏం లేదండి, కమర్షియల్గానే వచ్చినాయి. బాడీ గార్డ్ కానీ, నాగవల్లి కానీ, శంభో శివ శంభో కానీ, లక్ష్మీ నరసింహ కానీ, లక్ష్మీ నరసింహ, శంభో ఇవి ఓకే హిట్ అయినాయి. ఆటోగ్రాఫ్ ఒక్కటే ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలి. ఓకే, ఫ్లాప్ అయింది. సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సిన సినిమా అది ఇప్పుడు వస్తే వేరే రేంజ్లో ఉండేది. అప్పుడు ఆ టైంలో కొన్ని ప్రాబ్లమ్స్, నా పర్సనల్ ప్రాబ్లమ్స్, ప్రమోషన్ సరిగ్గా లేక రకరకాలుగా చెప్పాను కదా, పర్సనల్ మాట వినకుండా పెద్దోళ్ళు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అనుభవంతో చెప్పినప్పుడు వినలేదనుకో, మూర్ఖంగా ప్రవర్తిస్తే ఏం జరుగుద్దో కూడా తెలిసి వచ్చింది. కెరీర్ స్టార్టింగ్ లో డైరెక్షన్ వైపు చూశారు, మధ్యలో ఎప్పుడు అనిపించలేదు డైరెక్షన్? తర్వాత అనిపించలేదు, ఎందుకంటే చూస్తే డైరెక్షన్ ఈజ్ నాట్ ఈజీ వర్క్. అది చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి, చాలా ఓపిక ఉండాలి, చాలా వెల్ టాలెంటెడ్ అయి ఉండాలి. డైరెక్షన్ అనేది ఈజీ కాదు. ఓకే, డైరెక్షన్ అనేది చాలా కష్టమైన పని. ఇక మీదట ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మళ్ళీ మీరు నేను ప్రొడక్షన్ చేస్తాను కానీ చేయలేను. అంటే అది చాలా ఓపిక, సహనం. అది క్రియేటివిటీ జాబ్, చాలా క్రియేట్ చేయాలి. ఓకే, క్రియేటివిటీ లేకపోతే డైరెక్టర్ అవ్వలేడు. ఎందుకంటే ముందు షాట్, వెనక షాట్, తీబోయే షాట్ ఇన్ని గుర్తుపెట్టుకోవాలి. అది ఇప్పుడు మన వల్ల కాదు. ఒకప్పుడు అంటే అప్పుడు మనకి తెలిసేది. అప్పుడు ఈ మానిటర్ ఇవన్నీ లేదు కదా, డైరెక్ట్గా ఆర్టిస్టులను చూసేసి టేక్ ఓకే కాదు తెలిసేది. ఇప్పుడు మానిటర్లో మనకి ఏది ఓకేనో ఏది కాదు ఇప్పుడైతే నాకు అర్థం కావట్లేదు. డైరెక్టర్కి విజువల్ ఉన్న డైరెక్టర్కి అర్థమయ్యేది కానీ మనకైతే అర్థం కావట్లేదు. ఓకే, మన డైరెక్ట్గా చూసేదానికి, ఇక్కడ చేసేదానికి అప్పుడు ఒక కెమెరాతో షూటింగ్, ఇప్పుడు 2 కెమెరాలు 3 కెమెరాలు పెడుతున్నారు. ఏ యాంగిల్ ఎటు ఉందో కూడా మనకు తెలియట్లేదు. ఈ తర్వాత ఎడిటింగ్ ఎట్లా చేస్తారో కూడా ఇప్పుడు తెలియట్లేదు. అందుకని తెలియని జాబ్ ఎందుకు, తెలిసిన జాబే చేద్దాం. ఒకప్పుడు కథల చుట్టూ ఇండస్ట్రీ తిరిగేది, ఇప్పుడు కాంబినేషన్ చుట్టూ తిరుగుతుంది. ప్రొడ్యూసర్ అనే అతను క్యాషియర్లా మారిపోయాడు. ఈ మాటలు ఏంటంటే మీకు ఏమనిపిస్తుంది? మీరు ప్రొడ్యూస్ చేసిన కొంతమంది ఎలా ఉన్నారు? కొంతమంది అప్పుడు ఉన్నారు క్యాషియర్ లాగా, ఇప్పుడు ఉన్నారు. కొంతమంది ఇప్పుడు క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అప్పుడు ఉన్నారు. ఓకే, ఎప్పుడు అది జరుగుతూనే ఉంది. ఎప్పుడు అలాగ అంటుంటారు కాంబినేషన్ అని, అనేవాళ్ళే కాంబినేషన్ కోసం తిరుగుతుంటారు. ఓకే, మేకర్స్ లాగా ఫీల్ అయ్యి కాంబినేషన్ సెట్ చేయడానికి తిరుగుతుంటారు. ఓకే, అప్పుడు ఉన్నారు. అప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు, అవును, ఏం కాంబినేషన్లు, ఆయన తీసిందే కాంబినేషన్, అవును, ఆయన చేసిందే బ్లాక్ బస్టర్. ఎంఎస్ రాజు గారు ఆయన అంతే, అవును, ఆయన తీసిందే ఫార్ములా. అవును, ఫస్ట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసింది సీజీలు ఇవన్నీ ఎక్కువ గుణశేఖర్ గారు. ఫస్ట్ సినిమా బాలరామాయణం, అవును, జూనియర్ ఎన్టీఆర్ తోటి. అవును, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్రియేట్ చేసి ట్రెండ్ సెట్ చేసిన వాళ్ళే ఉన్నారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలాంటి ప్రొడ్యూసర్ అనుకుంటున్నారని నేను క్వశ్చన్ అడిగింది. ఒక కమర్షియల్ ప్రొడ్యూసర్, సక్సెస్ఫుల్ పర్సెంటేజ్ ఎక్కువ ప్రొడ్యూసర్. సక్సెస్ఫుల్ సినిమాలు ఉన్నాయి, ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి, మన క్రియేటివ్ సినిమాలు ఉన్నాయి, ప్లస్ పిల్లలు హీరో. అది ఆ అచీవ్మెంట్, మెయిన్ అచీవ్మెంట్. అది మామూలు, అది హీరో అవ్వటం అంటే అంత ఈజీ కాదు. ప్రొడ్యూసర్ కొడుకులు హీరోలాగా సెట్ ఎస్టాబ్లిష్ అయింది రామానాయుడు గారు. దాని తర్వాత ప్రభాసం తీసుకుంటే సోనియా బాబు గారు ప్రొడ్యూసర్ కొడుకే. అవును, చాలా మంది తెలియక అవును మాట్లాడుతుంటారు కానీ ఇప్పుడు ప్రభాస్ సోనియా బాబు కొడుకే కదా. అవును, అవును, ప్రొడ్యూసరే కదా ఆయన. ఆఫ్ కోర్స్, కాకపోతే కృష్ణరాజు గారు లైసీ ఉంది కదా. లైసీ ఉంది, లైసీ ఆయన కంటిన్యూ చేస్తారు లేదు. కాకపోతే అందరూ కృష్ణరాజు గారి పేరు వచ్చేస్తారు. అవును, యాక్చువల్గా వాళ్ళ ఫాదర్ మరి ప్రొడ్యూసరే కదా. అవును, నిర్మాతల కొడుకు కాలేదంటే అవును, నిర్మాతల కొడుకులేగా. అవును. అయితే ఈ మార్కెట్ స్ప్రెడ్ చేసుకోవడానికి చాలామంది పాన్ ఇండియా స్టోరీలు అని చెప్పేసి, పాన్ ఇండియా కథలని, పాన్ ఇండియా బడ్జెట్ అని పరిగెడుతున్నారు. ఇప్పుడు మీరు మీ కొడుకుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సబ్జెక్టుల విషయంలో మంచి సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకుంటే అయ్యే పాన్ ఇండియా అవుతున్నాయి. మనం పాన్ ఇండియా కోసం కథ వింటే అవి మామూలు ఇండియా కూడా అవ్వట్లే, వెళ్ళిపోతున్నాయి. ఎప్పుడు మనం పాన్ ఇండియా అని అనుకుంటున్నామో మారిపోతుంది. క్రియేటివిటీ మారిపోయి బాంబేలో ఒక ఆర్టిస్టు, ఢిల్లీలో ఒక ఆర్టిస్టు, చెన్నైలో ఒక ఆర్టిస్ట్ పెట్టి కథని పాడు చేసుకోవడం తప్పితే అదే కథని, మన కథని తీసుకుంటే ఈ కథని ఎక్కడైనా చూస్తున్నారు. ఇంతకుముందు ఉండే ఇప్పుడు మనకి డాన్ అలాంటి సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు ఎన్టీ రామారావు రీమేక్లు చేశాడు. యుగంధరు, లవారీసు, నా దేశం, ఎన్ని సినిమాలు చేశారు. రోటీ కపడా ఔర్ మకాన్, అప్పట్లో రోటీ సినిమా, నేరం నాది కాదు,
రామారావు గారు ఎన్నో చేశారు, తమిళ సినిమాలు తెలుగులోకి, తెలుగు సినిమాలు తమిళ్లోకి, తమిళ సినిమాలు హిందీలోకి, హిందీ సినిమాలు తెలుగులోకి, ఇలా అన్ని లాంగ్వేజ్ల్లో మారుతూ ఉండేవి. అవును. అందుకే కథలు ఇవన్నీ కష్టం ఉండేది కదా వాళ్ళకి. అవును. అక్కడ కథ హిట్ అవ్వాలి తెచ్చి ఇక్కడ చేసేవాడు, ఇక్కడ హిట్ అయిందో తీసుకెళ్ళి అక్కడ చేసేవాడు, అక్కడ హిట్ అయిందో హిందీలో చేసేవాడు. మన తెలుగు డైరెక్టర్లు టాప్ డైరెక్టర్ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏదారు. అవును. రాఘవేంద్రరావు గారు, బాపయ్య గారు, తాతినేని రామారావు గారు, తాతినేని ప్రసాద్ గారు కూడా 28 సినిమాలు డైరెక్ట్ చేశారు హిందీలో. అది తెలియక చాలా మందికి అది తెలియక అది తెలియక అది తెలియక ఇండస్ట్రీని వేయలేరు కదా. రాఘవేంద్రరావు గారు, బాపయ్య గారు, మనం మంచి సినిమా తీస్తే అదే పాన్ ఇండియా అవుతుంది ఈ రోజున. ఎస్. మనం ఇది పాన్ ఇండియా కోసం చేస్తున్నాం, ఇంత బడ్జెట్ పెట్టేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటే ఏం లేదు. ఓకే. ఆటోమేటిక్గా బాగుంటే ఎక్కడైనా చూస్తున్నారు. ఇప్పుడు పుష్ప ఉంది, ఇక్కడ రిలీజ్ అయినాక అక్కడ రిలీజ్ అయింది, బ్లాక్ బస్ హిట్ కొట్టిందా లేదా? అవును. కార్తికేయ అక్కడ ఆడింది కదా, ఇక్కడ ఆడింది, కార్తికేయ అక్కడ ఆడింది. అవును. మనం పాన్ ఇండియా అని చేసాం కొన్ని సినిమాలు, అవి ఇక్కడ ఆడలేదు, అక్కడ ఆడలేదు, మిస్మేనేజ్ చేస్తున్నాం మార్కెట్. ఇప్పుడు కాంతార కన్నడలో తీశారు, ఇండియా వైజ్, కేజీఎఫ్ ఇండియా వైజ్, బాహుబలి ఇండియా వైజ్, అవి పాన్ ఇండియా కాదు, అవి సినిమా తీశారు, అవి పాన్ ఇండియా అని. ఓకే. పాన్ ఇండియా అని తీసిన ఫ్లాప్ అయింది. ఇది పాన్ ఇండియా, ఇది పాన్ ఇండియా కథ అని. కథ కాదు, మేకింగ్, కొత్త టెక్నాలజీ, కొత్త టెక్నిక్, కొత్త స్క్రీన్ ప్లే. కథ పాతదే, ఏ కథ కొత్తది లేదు. మనం చేసిన కథలన్నీ బ్లాక్ బస్టర్ అయినాయి, పాన్ ఇండియన్ సినిమాలన్నీ పాత కథలే. మనం పాన్ ఇండియా అని చేసిన సినిమా ఒక్కటి ఆడలేదు. మన సినిమాని తీస్తున్నాం, మన సినిమాని ఆడి అని పాన్ ఇండియా.